టాలీవుడ్ లో ఒక్క హిట్ తో స్టార్డమ్ రావడం కొత్తేమి కాదు. కానీ ఒకే నిర్మాణ సంస్థ వరుసగా ఒక హీరోయిన్ కే అవకాశాలు ఇవ్వడం మాత్రం చాలా అరుదు. ఇప్పుడు అదే ఫీట్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఓ యంగ్ బ్యూటీ. ఇంతకీ నిర్మాతల ఫస్ట్ చాయిస్ గా మారిన ఆ హీరోయిన్ ఎవరు? లేట్ లేకుండా ఈ స్టోరీలో వాచ్ చేసేయండి. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ హవా కనిపిస్తుంది. సినిమాకు కొత్త అందాలు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు ఒకప్పుడు 10 సినిమాలు చేస్తే కానీ రాని క్రేజ్ ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతో దక్కించుకుంటున్నారు. ఇలా ఓవర్ రేట్ స్టార్స్ గా మారిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కొంతమంది 1-2 సినిమాలతోనే పాపులర్ అయి ఆ తర్వాత అవకాశాలు అందుకోలేక దూరం అవుతున్నారు. కానీ ఇప్పుడు ఒకే హీరోయిన్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తుంది. తెలుగులో 9 సినిమాలు చేసింది. వాటిలో 5 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇంతకు ఆ అమ్మడు ఎవరో తెలుసా? రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. ఇక మీనాక్షి చౌదరి ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. 2019లో ఓ హిందీ సినిమాలో చిన్న పాత్ర ద్వారా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. ఇక ఆ తర్వాత 2021లో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయమైంది. ఇచ్చట వాహనంలో నిలపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా వచ్చింది. తొలి సినిమాతోనే తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ వయ్యారి. ఆ తర్వాత రవితేజ నటించిన కిలాడి సినిమాలో నటించింది. ఈ సినిమాలో గ్లామరస్ గా కనిపించి అందరూ షాక్ అయ్యేలా చేసింది ఈ ముత్తుకుమ్మ. ఆ తర్వాత మీనాక్షి తెలుగులో వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది. కెరీర్ స్టార్టింగ్ డేస్ లోనే రవితేజ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం అందుకున్న ఈ బ్యూటీకి లక్కీ భాస్కర్ సినిమాతో లక్ కలిసొచ్చింది. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక లక్కీ భాస్కర్ సినిమాతో తర్వాత మీనాక్షికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన మట్కా, విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. కానీ ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రీసెంట్ గా అనగనగా ఓ రాజు సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ కుర్రభామ. మొత్తం తెలుగులో 9 సినిమాలు చేసిన ఈ చిన్నది 5 హిట్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ ముత్తుకుమ్మ చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయని సమాచారం.